ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుతోంది. అగ్ని ప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతోంది. ప్రాణభయంతో వన్యప్రాణులు పరుగులు తీశాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. భారీగా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుతోంది. అగ్ని ప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది. ప్రాణభయంతో వన్యప్రాణులైతే పరుగులు తీశాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. పద్మ, ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ములుగు ఎటునాగం పస్రా తాడ్వాయి దట్టమైన అడవుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం చోటు చేసిందని చెప్తున్నారు స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఉష్ణోగ్రత 44 నుంచి 45 సెంటీమీటర్స్ ఉండడంతో ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రత మంటలు ఒక్కసారిగా ఎగిసిపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏటునగరం ములుగు జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతమైనటువంటి ఏటునగరం, మంగపేట, తాడ్వాయి, కన్నాయగూడెం పూర్తి స్థాయిలో మంటలతోటి దగ్ధమైపోతున్న పరిస్థితి. మేడారం రూట్ లో కారడి చెట్టు చాలా పెద్ద అడవి ఉంటుంది. ఆ పెద్ద డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ డీప్ ఫారెస్ట్ లో కూడా పూర్తి స్థాయిలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పూర్తిగా అటవీ మొత్తం దగ్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికమైనటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, బీట్ అధికారులు మంటలు చెలరేగడంతో అడవిలో వన్యప్రాణులు బిక్కుబిక్కినటువంటి ఇటు అడవి పందు ఇతర వన్యప్రాణాలు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ఒక పక్క మంటలు చెలరేగడం, ఈ టెంపరేచర్ తో దాటుకోలేని పరిస్థితుల్లో ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వారు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోకుండా ఏదో పట్టనట్లు ప్రేక్షక పాత్ర పోస్తున్నారు తప్ప దాన్ని మంటలు ఆపే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇటు వన్యప్రాణాలు కూడా కాపాడించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వారు కూడా ఉన్నటువంటి సంబంధిత అధికారులు, బీట్ ఆఫీసర్లు కావచ్చు, ఇటు డిఎఫ్ఓలు కావచ్చు, రేంజ్ ఆఫీసర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏదో డ్యూటీ నిమిత్తం పనిచేస్తారు తప్ప పూర్తి స్థాయిలో ఇటు అడవిని రక్షించడం కానీ కావచ్చు, అటు అడవి జంతువులను రక్షించడం కావచ్చు, వన్యప్రాణాలు రక్షించే ప్రయత్నంలో కనీసం కూడా పాత్ర అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అది ఇక్కడ చుట్టూ అడవి ఉంటుంది. అడవికి కొన్ని గ్రామాలు ఆనుకున్న పరిస్థితి. అది ఎప్పుడు ఏ టైంకి ఎట్లా ఉంటుందో, ఎక్కడి నుంచి ఎక్కడికి మంటలు పోతున్న పరిస్థితి కొంచెం ఆందోళన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే బీట్ ఆఫీసులు కానీ అటు ఫారెస్ట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆ మంటలు ఆపితే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండే పరిస్థితి ఉంది. కనుక వెంటనే ఆఫీసర్లు జోక్యం చేసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.